సాక్షి గ్రీన్ పార్క్ సాక్షి గ్రీన్ పార్క్ లేఅవుట్ నందు ఐటీఐ కళాశాల కర్నూలు రోడ్లో ఒక 3 సెంట్లలో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది తాత్కాలికంగా. మరి దానికి ప్రహరీ కూడా నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానికి గాను మరి ఇక్కడున్న అధికారులను కానీ మరి అట్లాగే ప్రజాప్రతినిధులను కానీ వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఉన్నట్లుండి ఆ ప్రహరీ గోడని కూల్చివేయడం జరిగింది. దానికి గాను హిందూ మతం అంటే ఈ రాష్ట్రంలో ఉండకూడదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి హిందూ మతం మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా కూడా మరి వెంటనే ఆ ప్రహరీ గోడని పునర్నిర్మింపజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల దీనికి ఒక కార్యాచరణని మరి హిందూ బంధువులందరితో కలిపి అన్ని ప్రతిపక్ష పార్టీల సహకారంతో మరి పెద్ద ఎత్తున మరి ఒక 20వ తారీఖు ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండం సమర్పించడం అనే అంశం ఒకవైపు, మరి అట్లాగే ప్రతి గ్రామానికి హిందూ మతం మీద ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలని పాంప్లెట్ల రూపంలో ప్రతి హిందువుకి చేరేదట్లా మరి ఒక కార్యాచరణను, మరి అట్లాగే రిలే నిరాహార దీక్షలను కూడా అది పునర్నిర్మాణం చేసేంత వరకు పెద్ద ఎత్తున చేపట్టాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మరి ఈరోజు ఇక్కడ మరి సోదరులందరితో కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే లీగల్గా మరి అధికారులు ఒక చర్య తీసుకున్నప్పుడు మరి ఇక్కడ అన్య మతస్థుడైన అంజాద్ ఖాన్ని బేతంచెర్లలో పనిచేస్తున్న వ్యక్తిని ఇక్కడికి పిలిపించి హిందువుల గోడని కూల్చడం